నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇది పోటీ ప్రపంచం. గతంలో మనం ఎన్నడూ చూడనటువంటి దారుణమైన పోటీ నేడు ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఉద్యోగంలో చేరిన వారు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట పాతపడిపోయింది. నేడు ఉద్యోగం అంటే పురుషులకే కాదు, స్త్రీలకు తప్పనిసరైంది. ఈ పోటీ ప్రపంచంలో పురుషులను తట్టుకుని మహిళలు రాణించాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం వచ్చేసాం అల్వాల్లో ఉన్న వినూస్ బ్యూటీ స్టూడియోకి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ వినూషా గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు మన సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే వినూషా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మా సౌందర్య లహరి కార్యక్రమంలో మా సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? నేను ఈ రోజు ఫేషియల్ చూపిస్తాను. ఏ ఫేషియల్ అంటే ఇది హెర్బల్ ట్యాన్ ఫేషియల్. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది, సో అందరూ బయట తిరుగుతున్నారు, సన్ ట్యాన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు. సో అందుకని అన్ఈవెన్ స్కిన్ ఎక్కువైపోతుంది, డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోతున్నాయి, అన్ని కవర్ అయిపోయేలాగా నేను ఈ రోజు హెర్బల్ ట్యాన్ ఫేషియల్ చూపిస్తాను. ఇది ఏ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అంటారు? ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఓకే. ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు? ఇది 18+ నుండి హెర్బల్ ఫేషియల్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. యా షూర్. సో మనతో మన క్లయింట్ ఉన్నారు. సో తన స్కిన్ వచ్చేసి తను ఎండలో చాలా తిరుగుతున్నట్టున్నారు, ట్యాన్ అయిపోయింది, మౌత్ చుట్టూ అన్ఈవెన్ గా ఉంది, డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి, అండ్ నోస్ కూడా బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, హెర్బల్ అనేది బాగా యూజ్ అవుతుంది ఈ స్కిన్ టైప్ వాళ్ళకి బాగా యూజ్. ఓకే, మరి ఫస్ట్ స్టెప్ ఏంటి ఇందులో? క్లెన్జింగ్ చేసుకుందాం ఫస్ట్. సో ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది క్లెన్జింగ్ తో. ఓకే, అండ్ దెన్ స్క్రబ్ చేసుకుందాం క్లెన్జింగ్ అయిపోగానే. ఓకే, స్క్రబ్ ఎంత టైం చేసుకోవాలి? స్క్రబ్ 5 minutes సరిపోతుంది. ఓకే, స్క్రబ్ కూడా గ్రాన్యూల్స్ తక్కువ ఉంది స్క్రబ్ యూజ్ చేయాలి మనం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనది ఇప్పుడు స్క్రబ్ చేసుకోవడం అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మనం స్టీమ్ ఇద్దాం. స్టీమ్. స్టీమ్ ఎందుకోసం ఇవ్వాలండి? పోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనం రిమూవ్ చేయడానికి స్టీమ్, కొంచెం సేపు స్టీమ్ ఇచ్చేసి మనం అవి రిమూవ్ చేసుకుందాం. ఓకే, ఎంతసేపు వరకు ఇవ్వాలి? డిపెండ్స్ ఆన్ స్కిన్ అనమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, దాని రిక్వైర్మెంట్ అంటే లైక్ ఇది ఎంత బ్లాక్ హెడ్స్ ఉంది, వైట్ హెడ్స్ ఉంది, అవి ఏం లేకుండా స్కిన్ ప్లెయిన్ గా ఉండి నీట్ గా ఉంటే మనకేం అవసరం లేదు స్టీమ్ ఎక్కువసేపు ఇవ్వడం. సో మనం రిమూవ్ చేసుకునే దాన్ని బట్టి మనం స్టీమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వినీషా, నెక్స్ట్ టైం చేస్తున్నారు? ఇప్పుడు మనం స్టీమ్ ఇచ్చేసుకున్నాం. బ్లాక్ హెడ్స్ ఇక్కడ రిమూవ్, నోస్ దగ్గర మొత్తం రిమూవ్ అయిపోయాయి, అండ్ చిన్ దగ్గర రిమూవ్ అయిపోయాయి. నెక్స్ట్ మనం మసాజ్ చేసుకుందాం. మసాజ్ ఎందుకోసం చేస్తున్నాం? ఇప్పుడు ఓపెన్ స్టీమ్ ఇవ్వడం వల్ల పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి కదా, సో అది మినిమైజ్ చేసుకోవడానికి మనం మసాజ్ చేసుకుందాం. ఎంత టైం వరకు చేసుకోవాలి? 10 minutes. 10 minutes. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. వినీషా, జెల్ మసాజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం క్రీమ్ మసాజ్ చేసుకుందాం. క్రీమ్ మసాజ్ ఎంతసేపు చేసుకోవాలి? 10 minutes చేసుకోవాలి. దేనికోసం? యాక్చువల్లీ ఏంటంటే ఫేస్ మొత్తం మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అనమాట. ఫేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మనకి గ్లో, ఆటోమేటిక్ గా గ్లో వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో అందుకని మనం ఈ క్రీమ్ మసాజ్ చేసేసుకుందాం. ఓకే, మరి చేద్దామా? షూర్. క్రీమ్ మసాజ్ చేసుకున్నాం కదా వినీషా, నెక్స్ట్ ఏం చేస్తున్నాము? నెక్స్ట్ మనం ప్యాక్ వేసుకుందాం. ప్యాక్ దేనికోసం వేస్తున్నాం? ప్యాక్ స్కిన్ టైట్ అవుతుంది అండ్ గ్లో కూడా వస్తుంది ప్యాక్ తో. ఇప్పుడు మనం మసాజెస్ అన్ని అయిపోయాయి కదా, సో ఇప్పుడు మనం ప్యాక్ వేసుకుంటే గ్లో వస్తుంది, స్కిన్ టైట్ అవుతుంది. ఓకే, ఎంత టైం వరకు వేసుకోవాలి? 10 to 15 minutes. ఓకే, మరి ఇంకెందుకు కలిసి వేసేద్దాం. వినీషా, 10 minutes అయిపోయింది కదా, ప్యాక్ రిమూవ్ చేసుకుందామా? ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. ఓకే,
అయిపోయింది లహరిక, మనం ప్యాక్ కూడా క్లీన్ చేసేసుకుందాం. ఓకే. సో మీరు ఇప్పుడు చూడండి డిఫరెన్స్. అవును అవును, ముందు ఏదైతే చిన్న చిన్నగా మనకి కళ్ళ కింద కానీ చిన్న కింద కానీ కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ మనకి మొత్తం లెవెల్ అయిపోయింది. కొంచెం అంటే వెంటనే ఒకేసారి అంత మనకి కనిపించకపోయినా 2-3 సార్లు మనం ఫేషియల్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా అది క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు అయిపోయినట్లుగా ఫైనల్ గా క్లయింట్ బయటకు వెళ్తుంది కదా, మనం SPF పెట్టి క్లయింట్ ని పంపించేస్తాం. ఓకే. ఓకే, ఈ విధంగా మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత సోప్ అనేది ఎంత టైం వరకు యూజ్ చేయకూడదు? మనము మినిమం 6 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి ఫేషియల్ కి, సోప్ కి. ఫేస్ వాష్ కానీ ఏదైనా కానీ 6 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి హెర్బల్ ఫేషియల్ చేశాం కదా, ఇది మంత్లీ ఎనీ టైమ్స్ చేసుకుంటే మంత్లీ వన్స్ చేయిస్తే సరిపోతుందండి. రెగ్యులర్ గా చేయిస్తూ ఉంటే మనకి ట్యాన్ ఉన్న అండ్ డార్క్ సర్కిల్స్ ఏవైనా కానీ అన్ఈవెన్ స్కిన్ కానీ అన్ని క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, మంత్లీ వన్స్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత చక్కని ట్యాన్ హెర్బల్ ఫేషియల్ నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా సఖులు, ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ పోటీ ప్రపంచంలో మనం ఏ రంగంలో పనిచేస్తున్నా అందులో అనేక ప్రతికూల అంశాలు వెనక్కి నెడుతూ ఉంటాయి. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ. మహిళలు నేడు చాలా రంగాల్లో ఎదుగుతున్నట్టు కనిపిస్తున్నా ఇంకా అనేక అవాంతరాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. సమాజంలో మహిళలు రాణించాలంటే ఎన్నో సవాళ్లను, సమస్యలను ఎదుర్కోవాలి. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అలంకృత కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ చేతనా జైన్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఇంటీరియర్ కి సంబంధించి ఇవాళ ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్కారం చేతనా జైన్ గారు, ఎలా ఉన్నారు? సో చేతనా జైన్ గారు, ఇవాళ మా సకులకు ఇంటీరియర్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మనం గత ఎపిసోడ్స్లో ఈ 2 ఫ్లోర్ బిల్డింగ్లో మనం గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్, కిచెన్, తర్వాత పూజా రూమ్, డైనింగ్ అవన్నీ చూసాం కదా అనుష. సో ఫ్లైట్ ఫ్లోర్కి వచ్చాక బెడ్రూమ్స్ చూద్దాం మనం. మాస్టర్ బెడ్రూమ్, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ. డెఫినెట్లీ అండి. అనుష, మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, మీకు బెడ్రూమ్ చాలా పెద్దగా కనబడుతుంది. తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ కర్టన్స్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆ విండో సైజ్ చూడండి, ఇంత పెద్ద విండో ఇచ్చాం మనం. నార్మలీ మనం బెడ్రూమ్స్కి ఏం చేస్తామంటే చిన్న చిన్న విండోస్ ఇస్తాం, కానీ ఇక్కడ ఏం లైటింగ్ ఎక్కువ రావాలని చెప్పి పెద్ద విండో ఇచ్చాము. ఓకే. కర్టన్స్ కూడా మళ్ళీ ఏం చేసాము, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్లో కర్టన్స్ తీసుకున్నాం అనమాట. నార్మలీ మనం ఏం చేస్తాం, ఒకే రకమైన కర్టన్స్ తీసుకున్నాం. అలా కాకుండా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ కర్టన్స్ ని మర్జ్ చేసి తీసుకున్నాం, జస్ట్ ఫార్మ్. ఇక్కడ మనం 4 టైప్స్ ఆఫ్ కర్టన్స్ చూస్తున్నాం. ఇప్పుడు బెడ్ కి ఆపోజిట్ లో మనకి ఇక్కడ ఒక టీవీ క్యాబినెట్ లాంటిది ఉంది అనుష. మనం ఏం చేసామంటే పెద్ద క్యాబినెట్ లా కాకుండా చిన్నగా ఒక లెడ్జ్ లాగా తీసుకుని టీవీ పెట్టేసి అటు స్టోరేజ్. ఈ తర్వాత ఏం చేసామంటే కేబుల్స్ అవన్నీ లోపలికి వెళ్ళిపోవడానికి ఒక చిన్నగా ఓపెన్ స్పేస్ పెట్టాము అండ్ 2 డ్రాస్ ఇచ్చేసాము. సో దీనివల్ల ఏంటంటే మనకి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై అవ్వదు, ప్లస్ టీవీ బాగా సెట్ అవుతుంది. తర్వాత మీరు ఏం చూడొచ్చు, ఇదేం చేసామంటే బెడ్రూమ్ కాబట్టి మనం వుడెన్ ఫ్లోర్ తీసుకున్నాం ఇందులో. సో చూడడానికి చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. అవును. ఓకే. అండ్ ఈ ఫర్నిచర్ అన్న వుడ్ కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నాం. ఇది లైట్ తీసుకున్నాం కాబట్టి ఫ్లోర్ కొంచెం డార్క్ తీసుకున్నాము. సో చాలా ప్లెజెంట్ గా కనబడుతుంది అనమాట. తర్వాత ఇది ఈ థీమ్ లో మ్యాచ్ అవ్వడానికి మనం బాత్రూమ్ డోర్ కూడా అదే ప్యాటర్న్ లో తీసుకున్నాము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, మనం ఎక్కడ ఫ్రేమ్స్ తీసుకోకుండా మొత్తం గ్రానైట్ పెట్టాము. ఇక్కడికి వస్తే సామాన్యంగా మనం ఏం చేస్తామంటే బెడ్రూమ్స్ లో ఒక సెపరేట్ డ్రెస్ ఏరియా క్రియేట్ చేస్తాము. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఈ స్పేస్ అంతా ఓపెన్ పెట్టేసుకుని డ్రెస్ ఏరియా మొత్తం క్యాబినెట్స్ అన్ని అక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మళ్ళీ ఒక చిన్న డ్రెస్ ఏరియా క్రియేట్ చేసాము. ఓకే. ఇక్కడ చిన్న మిర్రర్, దానిపైన ఒక లెడ్జ్, చిన్న మిర్రర్స్ ఉన్నాయి. అవును. ఓకే. పైన చిన్న లైట్స్. ఇక్కడ కూడా ఏం చేసాము, చిన్న స్టోరేజ్ ఇచ్చామన్నమాట, పెద్దగా స్పేస్ అంతా ఆక్యుపై అవ్వకుండా. అక్కడ మళ్ళీ ఏం చేసామంటే ఒక చిన్న విండో తీసుకున్నాము. సో దట్ మీకు ఏంటంటే ఈ ఏరియా డార్క్ అవ్వకుండా అక్కడి నుంచి కూడా మీకు సన్లైట్ వస్తూ ఉంటుంది. ఈ ఎల్ షేప్ లో మనం మళ్ళీ ఏం చేసాము, కబర్డ్స్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇది ఎందుకు స్లైడర్స్ తీసుకున్నామంటే ఇవి కనుక మనం ఓపెన్ చేస్తే ఈ స్పేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. అందుకని ఇలా మనం అన్ని ఇటువైపు నుంచి అటు స్లైడింగ్ తీసుకున్నాం అనమాట. సో మీరు చూడొచ్చు ఎల్ షేప్ మొత్తం ఇటు ఒక వార్డ్రోబ్, అటు ఒక వార్డ్రోబ్ వచ్చేస్తుంది. తర్వాత దాని పైన ఉన్న స్పేస్ కూడా మనం ఏం చేసాము,
మొత్తం షట్టర్ పెట్టేసేసి స్టోరేజ్ కి వాడేసుకున్నాం. మీరు డిజైన్ చూస్తే కూడా మనం సింపుల్ గా తీసుకున్నాం అంటాం, ఎక్కువ గాడిగా తీసుకోకుండా లైట్ అండ్ మధ్యలో ఒక డార్క్ జస్ట్ ఒక స్ట్రిప్ ఇచ్చాము. సో దట్ ఇట్ జస్ట్ బ్యాలెన్సెస్ ద హోల్ ఐడియా. సో చాలా వరకు మనకి లైట్ కలరే జస్ట్ మధ్యలో మధ్యలో ఒక బ్యాండ్ ఇచ్చాము అనమాట. సో దట్ ఆ మొనాటనీ అనేది బ్రేక్ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడికి వస్తే కనుక మనం ఏం చేసాము, హెడ్ బోర్డ్ ని ఎసెన్షియేట్ చేయకుండా బెడ్ వెనకాల వాల్ ఒక ఫ్రేమ్ లాగా తీసుకున్నాం అంట. ఫ్రేమ్ లాగా తీసుకుని దాని లోపల కన్సీల్డ్ లైటింగ్ ఇచ్చాము. సో మీకు ఏంటంటే అక్కడ కావాలంటే మీరు దాన్ని మధ్యలో ప్లెయిన్ గా వదిలేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పిక్చర్ పెట్టుకోవచ్చు, అది మన ఆప్షన్ అనమాట. అందుకని దాని అలా మళ్ళీ మీరు చూస్తే దాన్ని సీలింగ్ కి కనెక్ట్ చేసాం మేము. వాల్ నుంచి సీలింగ్ కి దాన్ని కనెక్ట్ చేసాం కాబట్టి ఆ ఫ్యాన్ కూడా సర్కిల్ లో తీసుకునేసరికి ఇట్ లుక్స్ ఆల్సో ఇది కింద నుంచి పై దాకా ఒక ప్యానల్ లా కనబడుతుంది. దాంట్లో కూడా కన్సీల్డ్ లైటింగ్ ఇచ్చాం అనమాట. సో ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నాము, అక్కడ వైట్ తీసుకున్నాము. మీరు చూడొచ్చు లైట్స్ వేసినప్పుడు ఆ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో చాలా ప్లెజెంట్ గా కనబడుతుంది. అండ్ అలానే చైతన్య గారు మనకి బెడ్రూమ్స్ లో ఇంత స్పేస్ మనకి చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. మనం బెడ్ పక్కన చూస్తే చిన్న టేబుల్ లాంటిది కూడా పెట్టుకున్నాం అనమాట. సో దట్ ఏమైనా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. పైన చిన్న బుక్స్ క్యాబినెట్ కూడా ఇచ్చాము. సో మీకు ఏంటంటే అదొక చిన్న రీడింగ్ అండ్ స్టడీ కార్నర్ అయిపోయింది. మనం కావాలంటే వర్క్ చేసుకోవచ్చు. సో ఈ బెడ్రూమ్ లో మీకు మనం అన్ని అమర్చేసాం అనమాట. ఒక చిన్న స్టడీ కార్నర్, డ్రెస్ ఏరియా, స్టోరేజ్ ఏరియా, తర్వాత మీకు చూసుకోవడానికి ఇక్కడ చూస్తే మీకు టీవీ కూడా ఉంది. సో మీకు ఈ బెడ్రూమ్ మొత్తం ఎంత స్పేషియస్ గా ఉందంటే ఒక సూట్ రూమ్ కున్నంత స్పేస్ ఈ బెడ్రూమ్ లో కనబడుతుంది. అండ్ అలానే ఇంత స్పేషియస్ గా ఉంది కాబట్టి మనం ఏదైనా ఎక్సర్సైజెస్, యోగాస్ లాంటివి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ రూమ్ అంటే ఒక్కసారి మనం తలపేసుకున్నామంటే ఇది మన ప్రైవేట్ స్పేస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మీరు వర్కౌట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. సూపర్ చైతన్య జైన్ గారు. సో ఒక 2 floor హౌస్ లో ఈ సూపర్ మాస్టర్ బెడ్రూమ్ ని మా సకులందరికీ చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. చూసారు కదా, ఇదే ఇవాల్టి అలంకృత కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గతంతో పోలిస్తే నేడు ప్రతి రంగంలోనూ పోటీ పెరిగింది. అయితే ఈ పోటీతత్వం ఈనాటిది కాదు. ఈ భూమి మీద జీవజాతి పుట్టినప్పటి నుంచి ఉంది. మనుషుల మధ్య కాదు, జంతువుల మధ్య కూడా మనుగడ కోసం జీవన పోరాటం చేయాల్సిందే. డార్విన్ సిద్ధాంతం ప్రకారం సమర్థమైన వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో విజయాలు సాధించగలరు, సంతోషంగా జీవించగలరు. నేటి ప్రపంచ పోటీని సమర్థంగా ఎదుర్కోవాలంటే జీవిత నైపుణ్యాలు, తెలివితేటలను నేర్చుకోవాలి. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనిత గారు. మరి ఎలాంటి డిజైన్ ని మనకి పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనిత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారండి? సఫీగూడ నుంచి వచ్చానండి. అవునా? మరి ఈ రోజు మన సకులకి ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? సిల్క్ థ్రెడ్ తో డిజైనింగ్ బ్యాంగిల్ చేసి చూపిస్తాను. వావ్, బ్యాంగిల్స్ అనగానే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. అవును. సో అది కొంచెం సరికొత్తగా సిల్క్ థ్రెడ్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తారు అన్నమాట. మరి దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తానండి. బ్యాంగిల్స్, గ్లూ, సిల్క్ థ్రెడ్, సిజర్స్, స్టోన్ చైన్ అండి. ఓకే అనిత గారు, మరి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేశారు కదా, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలండి. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు? ఏ కలర్ అయినా, మన డ్రెస్ మ్యాచింగ్ అండ్ శారీ మ్యాచింగ్ అండ్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. దీని ఇలా 15 లేయర్స్ 20 లేయర్స్ వరకు పెట్టుకోవాలండి. ఇంకా ఎక్కువ లేయర్స్ తీసుకున్నా పర్వాలేదు అనిత గారు? మాక్సిమం 15 to 20 సరిపోతాయండి. ఎక్కువ అయినా సరే మళ్ళీ అది మంచిగా రాదు, లుక్ బాగుండదు అనమాట. ఓకే. సో ఇంత పొడవులోనే తీసుకోవాలని ఏమైనా ఉంటుందా? బ్యాంగిల్కి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఇలా లేయర్స్ మొత్తం ఇట్లా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చివరికి కట్ చేసుకోవాలి. ఓకే. 2 sides కట్ చేయాలా? 2 sides కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చోట గ్లూ పెట్టి స్టిక్ చేయాలన్నమాట. ఈక్వల్ గా ఉన్నాయి లేదా ఈక్వల్ గా మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదండి, దీనికి మొత్తం కవర్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న బ్యాంగిల్ ఏంటండి అది? ఇది గాజు బ్యాంగిల్ అండి. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కవర్ అయ్యేలా చుట్టేసుకోవాలన్నమాట. ఓకే. సో మనం ఒక కలరే కాకుండా డబల్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో
సో దీని మీద మనకి నచ్చిన స్టోన్స్ కానీ లేదంటే చిన్న చిన్న మిర్రర్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ చేసి నేను తీసుకొచ్చానండి ఫైనల్ గా, అది మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే అండి. చూడండి ప్రియాంక గారు, నేను ఇది డబుల్ కలర్ వేసి తీసుకొచ్చాను, పైన స్టోన్స్ చైన్ స్టిక్ చేసి తీసుకొచ్చాను. ఒకసారి చూడండి, నిజంగా చాలా బాగుందండి. నేను అడిగినట్టుగా అంటే డబల్ కలర్ కూడా మనం తీసుకొచ్చా అని అడిగాను. సో మీరు నిజంగానే డబుల్ కలర్ తీసుకొని మన డ్రెస్కి ఎలా మ్యాచ్ అవుద్దో మనం అలా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా లావు కావాలనుకుంటే మనకు బ్యాంగిల్స్ బయట దొరుకుతాయండి. బ్రాడ్ గా ఉన్నది తీసుకొని దానికి మనం సేమ్ డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అయినా మన ఇష్టం. ఓకే, ఇవి కూడా మనం కావాలంటే మొత్తం బ్యాంగిల్ పెట్టుకోవచ్చు. ఇంకా లెంత్ పెట్టుకుంటే మనకి వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది ఊడిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అంటే డ్రెస్ కి పడితే సారీస్ కి పట్టేస్తే అనుకున్నప్పుడు మనం అంటే మనకి కంఫర్ట్ గా ఉండేలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. నిజంగా చాలా బాగుందండి. ఇంత చక్కటి డిజైన్ మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, అనిత గారు తయారు చేసి చూపించిన డిజైనింగ్ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలాంటి సరికొత్త డిజైన్స్ ని మన సకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మన ఫోన్ నెంబర్ 04023555540. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి తరం ఆధునిక మహిళలు జీవితంలో రాణించాలంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, మనుషుల మనస్తత్వాలను పసిగట్టాలి. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఆ మాటల్లోని అంతరార్థం ఏంటి తెలుసుకోగలగాలి. నిజంగా మహిళలను గౌరవించేవారు ఎవరో ఎవరు కాదో నిజాయితీగా అంచనా వేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మార్పును గమనిస్తూ నిరంతరం నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మహిళలు తాము కోరుకున్న రంగంలో రాణించగలుగుతారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.